పవన్ ఆకాంక్ష నెరవేరిందా? అసలు చంద్రబాబు ఢిల్లీ టూర్ ఏమైంది? సీట్ల పంపకాలపై క్లారిటీ కోసమే పవన్ ఢిల్లీ వెళ్లారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి 11:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఎన్డీఏలో చేరేందుకు కూడా ఆయన అంగీకరించారని సమాచారం. దీంతో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయమైంది. ఇక 3 పార్టీలు కలిసి కూటమిగా ఏపీ ఎన్నికల్లో నిలబడుతున్నాయి. అయితే ముందుగా బీజేపీతో కలిసి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థిని పోటీకి దింపాలన్న యోచన వీరి మధ్య వచ్చినట్లు సమాచారం. కాగా 3 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరుగుతుండటంతో ఒక సీటు కోసం ఈ 2 పార్టీలు అభ్యర్థిని బరిలోకి దించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కాగా చంద్రబాబుని ఢిల్లీ విమానాశ్రయంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కె రామ్మోహన్ నాయుడు, రఘురామకృష్ణంరాజు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రికి గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలు, ఇతరులతో కూడా భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సీట్ల పంపకాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా బీజేపీ హైకమాండ్ టీడీపీ అధినేత చంద్రబాబుని ఢిల్లీకి రావాలన్న సూచనతో ఆయన ఢిల్లీకి వెళ్లి తన పర్యటనని విజయవంతంగా ముగించారు. ఇక ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో పవన్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే పొత్తులపై ఏపీ బీజేపీ నేతలను అమిత్ షా ఆరా తీశారట. పొత్తు అవసరాలు, పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారని సమాచారం. ఈ క్రమంలోని 3 పార్టీలకు మేలు జరిగేలా పొత్తులు ఉండేలా బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారని వార్తలొస్తున్నాయి. దీంతోనే చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. ఇక సీట్ల పంపకాలపై క్లారిటీ కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ అని తెలుస్తోంది. కీలకంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకాలు, రాజకీయ అంశాల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు వీరికి జనసేన మద్దతు ప్రకటించింది. 2018 వరకు టీడీపీ ఎన్డీఏలో కొనసాగింది. తర్వాత విధానపరమైన అంశాలతో విభేదించిన చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు ఎన్డీఏలో చేరేందుకు చేయని ప్రయత్నమంటూ లేదని, పవన్ పుణ్యమా అంటూ ఇప్పుడు టీడీపీకి అవకాశం మళ్లీ వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఏపీలో జగన్ని గద్దెదించడమే లక్ష్యమంటూ పవన్ గతంలోనే టీడీపీతో పొత్తుని ప్రకటించేశారు. అప్పటి నుంచి టీడీపీ, జనసేనలు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్లాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలమైన ఆకాంక్ష. ఇందుకోసం బీజేపీ పెద్దలను ఒప్పించే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. అనేక సభలు, సమావేశాల్లో కూడా ఆయన ఇదే మాటను చెప్పారు. బీజేపీ పెద్దలతో తాను మాట్లాడుతున్నానని, పొత్తు కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కాగా ఇన్నాళ్లకు బీజేపీ మౌనానికి తెర తొలగింది. కూటమితో బీజేపీ పొత్తు పొడిచింది.
అయితే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా కలుపుకుని పోతామన్న అభిప్రాయమే వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ విషయంలో ఏదీ తేల్చకుండా నాంచిన బీజేపీ ఎట్టకేలకు ఏపీలో టీడీపీ జనసేనలతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో 400 స్థానాలు లక్ష్యం పెట్టుకున్న బీజేపీ ఎన్డీఏ బలోపేతంపై దృష్టి సారించింది. అందుకే పాత మిత్రులను కలుపుకుపోవాలని చూస్తోంది విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోని దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెంచేసింది. అయితే ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ టూర్ పూర్తయింది. ఇలా ఒకరోజు వ్యవధిలో టీడీపీ అధినేత జనసేన అధినేతతో అమిత్ షా, నడ్డాలు వేరువేరుగా భేటీ అవ్వడానికి కారణమేమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో కలవడంతో ఏపీలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన టీడీపీ, జనసేన పార్టీలు తమ తమ స్థానాల్లో కొన్ని త్యాగం చేయాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన, టీడీపీ కూటమితో బీజేపీ పొత్తులో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. సహజంగానే బీజేపీ పొత్తులో భాగంగా తమకు అసెంబ్లీ కంటే లోక్సభ స్థానాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతుంది. అయితే పరస్పర ఉపయోగం ఉన్న చోట్లే సీట్ల సర్దుబాటు చేసుకుంటేనే మంచిదని కూటమి వర్గాలు అనుకుంటున్నాయి. అలా కాకుండా బలం లేని చోట పోటీకి నిలబెడితే అది అంతిమంగా వైసీపీకి అనుకూలమవుతుంది. మొత్తం మీద ఏపీలో 2014 నాటి పొత్తులు మళ్లీ పొడిచాయని, అప్పటి ఫలితమే పునరావృతం అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభావం ఎలా ఉండనుందో. మొత్తానికి ఏపీలో జనసేన, టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు పొడిచింది. ఇన్నాళ్లుగా కొనసాగిన బీజేపీ మౌనానికి తెర తొలగిపోయింది. చూడాలి మరి కూటమితో బీజేపీ పొత్తు ఇక ఎన్నికల్లో ఎలా దూసుకుపోతుందో అన్నది.